Ganpati, am I audible? Yes, sir. Good afternoon, sir. Good afternoon. How are you? Fine, sir. Fine, sir. Congratulations. After a long time, we are waiting for the results. How you are feeling? హ్యాపీ సార్ హ్యాపీగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది అమ్మ నాన్న అందరూ హ్యాపీగా ఉన్నారు సార్ సో మీరు చెక్ చేసుకున్నారా? మనకి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ రిజల్ట్స్ వచ్చింది. మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నారు? చెక్ చేసుకున్న వెంటనే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ యాక్చువల్గా వస్తున్నాయి అని చెప్పారు ఇంకా నేను ఇంకా చూసి ఓపెన్ చేస్తే గ్రూప్ లో అందరూ ఇంకా వచ్చేసారు ఇంకా రిజల్ట్ వస్తే కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా వెయిట్ చేస్తాను సార్ అలాగా 2:30 వరకు వెయిట్ చేస్తాను ఇంకా అలాగా లాస్ట్ లో 2:20 కల్లా ఇచ్చినట్టున్నారు సార్ రిజల్ట్. సో లాస్ట్ మనకి ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్కి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పర్టికులర్గా మీరు ఇన్ని రోజులు ప్రిపేర్ చేసి ప్రిలిమ్స్, మెయిన్స్, సిపిటి, సర్టిఫికేట్ వెరిఫికేషను ఇవన్నీ అయిన తర్వాత సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ అసలు యాక్చువల్గా ఇది నేనైతే ముందు ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాను సార్ ఈ జాబ్ అయితే పక్కాగా వస్తుంది అనుకున్నాను. ఉమ్, ఉమ్, ఆ, కాబట్టి ఈ బాగా లేట్ అయ్యేసరికి అసలు నాకే లాస్ట్ కి ఇంకా ఏదో ఉమ్, అనిపించింది సార్ లాస్ట్. ఉమ్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు సార్ అమ్మ నాన్న అందరూ అన్నయ్యలు పెద్దమ్మలు. ఉమ్. మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎందుకు స్టార్ట్ చేస్తారు గ్రూప్ 2కి? నాది యాక్చువల్ ప్రిపరేషన్ 19 లో స్టార్ట్ చేశాను సార్ నేను ప్రిపరేషన్ అంటే మాకు నేను నార్మల్ గా అయితే మొత్తం కంప్లీట్ తెలుగు మీడియం చదివాను సార్ డిగ్రీ చదివాను నార్మల్ డిగ్రీ చేశాను. డిగ్రీలో ఉండేటప్పుడు మా కెమిస్ట్రీ సార్ అనే రామకృష్ణ సార్ అనే అతను ఆ టైంలో గ్రూప్ ప్రిపేర్ అయ్యారు సార్ అతను. అతని దగ్గర నేను బుక్స్ చూసాను అనమాట. ఏపీఎస్టీ చదివేటప్పుడు నేను చూసేటప్పుడు ఏంటంటే సరే అంటే ఇలా ఉంటది కాబట్టి చాలా బాగుంటది జాబ్ అని అన్నారు. ఇంకా అప్పుడు నేను మా అన్నయ్యలు చెప్పాను నెక్స్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇలా జాయిన్ అవుతానని అనేసి అంటే మా అన్నయ్యలు ఇంకా ఎక్కడికి వెళ్ళి అని అన్నారు ఇంకా జాయిన్ అయిపోయింది సార్ ఇంకా అలాగే 19 లో స్టార్ట్ చేశాను ఇంకా అలాగే. ఉమ్, ఉమ్. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తారు? ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే రాస్తారు? నేనైతే ఓన్లీ స్టే ఫోకస్ గ్రూప్ 2 పైన ఉండిపోయింది సార్ నేను ఇంకా కాకపోతే మధ్యలో ఎస్సీ రాశాను సార్ ఎస్సీ రాశాను కానీ అథమెటిక్ రీజనింగ్ నాకు ఇంకా రాదు సార్ అది. ఇలాంటి దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మైండ్ సెట్ అండ్ సెన్స్ మన ఒక క్లారిటీతో ఉంటుంది సార్ ఫస్ట్ మన లక్ష్యం అనేది కంపల్సరీ ఉండాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ప్రాపర్ గా మనం ప్లాన్ వేసుకోవాలి ఇంకా గోల్ రీచ్ అయ్యే విధంగా ఆ ప్లాన్ వేసుకొని మనం ఇంకా స్టే ఫోకస్ గా చదవాలి సార్ ఇంకా అలాగ కండిషన్ మరి వీలు రోజుకి చేసుకోవాలి మధ్య రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు మీరు? మినిమం 10 అవర్స్ సార్ ఉంటుంది ఎలాగైనా సరే. నా పాటుగా అయితే ఇంకా 10 అవర్స్ పడుతుంది సార్ నాకైతే మాత్రం. ఆ, మనం సివిక్ సెంటర్ నుంచి చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఎగ్జామ్స్లో మనకి రిలవెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రివర్స్ ఇంజనీరింగ్ అదే టెక్నిక్ యూస్ చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయాలి. మెనీ అదే స్టూడెంట్స్ 2015 అట్ల నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ మళ్ళీ మెయిన్స్ పోయింది, ఫిలిమ్స్ పోయింది, సిపిటి పోయిందని చెప్తూ ఉంటారు. వాటిని అంతా అవాయిడ్ చేయాలంటే మనకి సింపుల్గా మీ యొక్క సక్సెస్లో ఈ స్ట్రాటజీ ఫాలో అయితే కంపల్సరీ మనకి సర్వీస్ వస్తుంది అనే స్ట్రాటజీ మన వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా? ఎవరు మనం ఇంకెవరితో పట్టించుకోకూడదు సార్ మనం పర్టికులర్ ఒక దానికి స్టిక్ అని అయిపోతుంది ప్రెజెంట్ కాంపిటేషన్ ఫీల్డ్ అయితే మాత్రం పర్టికులర్ ఏదైనా ఒక గోల్ పెట్టుకొని దానికి ఇంకా స్టాండ్ అయిపోవాలి సార్ ఇంకా అలా దానికి ఇంకా ఉమ్, పర్టికులర్ చదవలేదు సార్ ఇంకా అలాగే దానికి విడిచిపెట్టకూడదు అసలు ఈ మధ్యలో అసలు ఎన్నెన్నో వస్తాయి అవరోధాలు వస్తాయి కానీ అసలు విడిచిపెట్టకూడదు అసలు ఇంకా ఉమ్, ఆ మైండ్ సెట్ అనేది ఉంటే సార్ ఇక అవుతుంది సార్ ప్రెజెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే నన్ను అడిగితే నేను అదే చెప్తాను సార్ నేను. ఉమ్, ఉమ్. సో మెయిన్స్కి వచ్చే ముందుకు మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, మళ్ళీ సిపిటి ఉంది కదా. ప్రతి అవును లెవెల్కి సార్. ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, మెయిన్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, సిపిటికి అంటే ఏమైనా నేను ప్రాక్టీస్ చేశారు? అంటే ప్రిలిమ్స్ వచ్చేసరి అప్పుడు నేను కోచింగ్ తీసుకునేటప్పుడే ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ చదివేసింది సార్ అది బాగానే చదివేసింది సార్ అది. అండ్ ఇంకా నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యే టైంకి నేను మెయిన్స్ కంప్లీట్ చేశాను సార్ ఫస్ట్ నేను. ప్రిలిమ్స్ ఇంకా అప్పుడు నేను చదవలేదు పెద్దగా అసలు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ దగ్గరలో చదివాను సార్. ప్రిలిమ్స్ మీద నేను అంత ఫోకస్ చేయలేదు సార్ అంటే ఆల్రెడీ చదివేసాను సార్ ప్రిలిమ్స్ అయితే మొత్తం అంతా కంప్లీట్ గాను ఓన్లీ మెయిన్స్ మీద ఫోకస్ చేసాను సార్ ఫస్ట్ పేపర్ బాగా ఫోకస్ చేశాను సార్ ఫస్ట్ లో అప్పుడు నేను. ఉమ్, అప్పుడు ఇంక సిలబస్ రాలేదు సార్ అప్పటికి ఇంకా 23లో జూలైలో వచ్చినట్టుంది సిలబస్ కంప్లీట్ గా మళ్ళీ. ఉమ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 2 months ముందు చదివాను సార్ ప్రిలిమ్స్ ఇంకా. ప్రిలిమ్స్ మంచి బాగా స్కోర్ 74 వచ్చేది సార్ ప్రిలిమ్స్ లో నాకు అప్పుడు.
అందరూ కూడా అప్పుడు కూడా చెప్పారు సార్, అందరూ కూడా చెప్పేవారు అనమాట, సివిక్ సెంటర్ హైదరాబాద్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఇలా ఉంటది, తప్పకుండా ఉంటుంది ఆ పేపర్. మనం ఒకసారి ఆ పేపర్ లో మనం మంచి స్కోర్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ మంచి ర్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు సార్ అందరూ. నేను లాస్ట్ లో ఇంకా సార్ని కలిసి మళ్ళీ కలిసి నేనే మళ్ళీ సార్ని కలిసి జాయిన్ అయ్యాను సార్ నేనైతే. ఫస్ట్ అప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూలైలో ఇప్పుడు కండక్ట్ చేస్తానన్నారు సార్ అప్పుడు. అప్పుడు ఫస్ట్ లో అప్పుడు జాయిన్ అయ్యాను, తర్వాత నెక్స్ట్ టైం కూడా జాయిన్ అయ్యాను సార్, 2 సార్లు జాయిన్ అయ్యాను సార్ అక్కడ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్స్ ఎలా మెయిన్స్ కి. అనిపించాయి? ఎగ్జామ్ స్టాండర్డ్కి చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయరు. మీరు ఎలా రాస్తారు, ఎలా యూస్ చేసుకున్నారు ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ అనేది నాకు చాలా ప్లస్ పాయింట్ సార్ నాకైతే మాత్రం. ఎందుకంటే అంటే నేను ఫస్ట్ పేపర్ అయితే బాగానే చేశాను, అంతకుముందు బాగానే కవర్ చేశాను ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ అనేది అసలు వాట్ ఈజ్ వాట్ అసలు ఏం తెలియదు సార్ కనీసం అసలు. అసలు నాకు జాయిన్ అయిన తర్వాత ఇంకా నాకు అనిపించింది మనం ఇంకా చేయాల్సిన చాలా ఎక్కువ ఉంది, చదవాల్సిన చాలా ఎక్కువ ఉంది, సిలబస్ కరెక్ట్గా అర్థమయ్యేది కాదు సార్ మాకైతే అప్పుడు. ఇంకా సివిక్ సెంటర్ లో జాయిన్ అయిన తర్వాత ప్రాపర్ గా సిలబస్ ఇది, సిలబస్ అంటే ఇది, ఇక్కడ నుంచి సోర్స్ తీసుకోవాలి, ఇలా చదువుకోవాలి. ఆ క్వశ్చన్స్ అనేవి మనకి జస్ట్ సింపుల్ గానే కాదు, మోడరేట్ గానే కాదు, మొత్తం అన్ని విధాలుగా 360 డిగ్రీస్ లో క్వశ్చన్స్ వస్తాయి. మనం చూసేటప్పుడు కూడా సిలబస్ అనుగుణంగా ప్రతి పాయింట్ ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని చదవాలి. అవి మొత్తం అంతా నాకు చాలా క్లారిటీగా అర్థమైంది సార్ మొత్తం చదివిన ఒకసారి వెళ్ళిన తర్వాత. మాకు ఫస్ట్ పేపర్ స్కోర్ ఆల్మోస్ట్ అందరూ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం అందరికి బాగానే వచ్చింది సార్ స్కోర్ ఫస్ట్ పేపర్ లో. సెకండ్ పేపర్ లో వచ్చేసరికి 50%, 60% రావడానికి, 50%, 40% రావడానికి ఇంకా చేతులు ఎత్తేసాను సార్ అందరూ. చాలా టఫ్గా ఉండేది. అలా ఉండడం వల్ల నాకు ఏమనిపించింది అనేసి అంటే ఇంకా మనం చదవాల్సిన చాలా ఎక్కువ ఉంది అసలు. ఫస్ట్ పేపర్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పేపర్ లో చదవాల్సిన చాలా అంటే చాలా ఎక్కువ ఉంది అసలు. ఈ సోర్స్ ఏవైతే ఉందో మాకు సిలబస్ ఇచ్చారు కదా సివిక్ సెంటర్ లో సార్ ఇప్పుడు. ఆ సోర్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఇవన్నీ తీసుకొని చదవడం, ప్రతి పాయింట్ ని కవర్ చేసుకోవడం, ప్రతి అంశాన్ని కవర్ చేసుకోవడం చాలా బాగుంది సార్. ఇది మళ్ళీ మాకు అక్కడ ఒక రకమైన పోటీ ఏర్పడింది సార్ సివిక్ సెంటర్ లో, నాకు వాసు కానీ బలరామన్న మీ అందరూ ఆ పోటీ మాత్రం నాకు చాలా ప్లస్ పాయింట్ అనిపించింది సార్ అంతే. యాక్చువల్లీ మనం చెప్తూ ఉంటాం అక్కడ, నేను వచ్చినప్పుడు కూడా ఓరియంటేషన్ చేసేటప్పుడు కూడా, సో బుక్స్ చదవడం కాదు, మీరు ఎంత బుక్స్ చదువు, ఒక 100 పేజీలు బుక్స్ ఉన్న దానికంటే కూడా జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్న క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ విల్ హ్యావ్ మోర్ రిలవెన్స్ అని చెప్తూ ఉంటాను. ఎందుకని బుక్స్లో చదివేటప్పుడు మనకి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఏది ఫోకస్ చేయాలా, ఏది ఇగ్నోర్ చేయాలి, ఏది గుర్తుపెట్టుకోవాలి అనేది ఫస్ట్ టైం మనం అక్కడ వైజాగ్లో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టెస్ట్లు రాస్తే ఈ మనం చేసే మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్, సింపుల్ మిస్టేక్స్, వాటిని అంతా రెక్టిఫై చేసుకొని ఇదే మిస్టేక్స్ ఫైనల్ ఎగ్జామ్స్లో చేస్తే ఇంకా దాదాపు 3-4 ఇయర్స్ వెయిట్ చేయాల్సింది. అవును సార్. సో ఓవరాల్గా మీకు సర్వీసెస్ ఎలా అనిపించింది? మీరు అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఎలా హ్యాండ్స్ అండి సార్, అవి ఒకటే సార్, ఇంకా మనం పర్టికులర్ ఏదో ఒక ఎగ్జామ్ కి నేను స్టిక్ అని అయిపోవాలి సార్. ప్రెజెంట్ అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను సార్. నేనైతే మాత్రం ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని దానికి అలా చదువుకొని ఉండాలి సార్. ఇంకంతే, ఇంకా మనం మొత్తం అంతా తెలియని విషయాలు, కొత్త విషయాలు మొత్తం తెలుసుకోవడం, ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం, మనల్ని మనం ఒకసారి రివ్యూ చేసుకోవడం, అది ఉండాలి సార్ ఖచ్చితంగా. ఇప్పుడు మీకు సర్వీస్, మీరు అనుకున్న సర్వీస్ వచ్చిందా? అనుకున్న సర్వీస్ అంటే డిటి ఫైన్ సార్, వచ్చింది సార్. ఇంకా మీరు ఫస్ట్ ప్రయారిటీ అంటే ఏది పెట్టారు? మున్సిపల్ కమిషనర్ పెట్టాను సార్ నేను. దాని తర్వాత సబ్ రిజిస్టర్ పెట్టారా? అవును సార్. సో ఇప్పుడు మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చింది కాబట్టి మీకు హౌ యూర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది సార్. మొత్తం ఫ్యామిలీ మొత్తం మీ హ్యాపీగా ఫ్రెండ్స్ ఉంది. ఏమంటున్నారు, వచ్చిన వాళ్ళు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు? ఫ్రెండ్స్ ప్రెజెంట్ సెలెక్ట్ అయిన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. మేము అందరూ ఆ, అందరూ హ్యాపీగా ఉన్నారు సార్, మొత్తం అందరూ హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు సార్ అందరూ. మీ ఎవరో సక్సెస్ తెలియని వాళ్ళు కూడా phone చేస్తున్నారు మొత్తం అందరూ ఇంకా. మీ సక్సెస్ని ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు? వచ్చేది మా ఫ్యామిలీకి సార్, మెయిన్ మా ఫ్యామిలీ బాగా మొత్తం చదివించారు సార్, బాగా కష్టపడి చదివించారు మా నాన్నగారు. మీరు మా సంతోషంగా అమ్మమ్మ ఉన్నారా పేరెంట్స్ తర్వాత? హ్యాపీ, హ్యాపీ సార్, హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉన్నారు. మీ అంటే గురించి, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ ఊరు ఏంటి, మీ పేరెంట్స్ ఏంటి? మాది విజయనగరం జిల్లా సార్. విజయనగరం జిల్లా ఉమ్, ఉమ్, గ్రామం సార్ మాది, మనకల్పేట గ్రామం. మా ఊర్లో చిన్న స్కూల్ ఉండే సార్, ఆ ఊర్లోనే 1 to 5 చదివాను సార్, తెలుగు మీడియమే. ఉమ్, తర్వాత 6th క్లాస్కి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు గవర్నమెంట్ హాస్టల్ వేసారు సార్, అది
బీసీ వెల్ఫేర్ హాస్టల్ లేదు సార్, గవర్నమెంట్ స్కూలే, జిల్లా పరిషత్ స్కూల్ సార్. అక్కడ తెలుగు మీడియం చదివాను సార్ 6th to 10th క్లాస్ వరకు కూడా. ఆ టైం 6th క్లాస్లోనే మా అమ్మగారు చనిపోయారు సార్ అప్పుడు, 6th క్లాస్లోనే. ఇంకా 6th నుంచి 10th వరకు అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇంకా యాక్చువల్గా అప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలని అంటే ఎక్కువ స్కోర్ రావాలి సార్. అంటే 10th క్లాస్ అయినా ఏదైనా సరే, అదే మనం అనుకున్న బ్రాంచ్ కావాలనుకుంటే, ఎంపీసీ కావాలనుకుంటే స్కోర్ ఎక్కువ ఉండాలి సార్, పాయింట్స్ ఎక్కువ రావాలి. ఓకే. మనకు అది పాయింట్స్ రాలేదు. ఇంకా ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయిపోయింది సార్ అప్పుడు ఇంటర్మీడియట్ వచ్చేసరికి. నేను ఎంపీసీ కావాలనేసి ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయిపోయింది సార్. తర్వాత డిగ్రీ డిగ్రీ కూడా ప్రైవేట్ కాలేజ్ సార్ అప్పుడు. తెలుగు మీడియం మొత్తం కంప్లీట్ తెలుగు మీడియం సార్, తెలుగు మీడియం చదివాను డిగ్రీ వరకు. ఎగ్జామ్స్ కూడా తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యారా, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యారు? తెలుగు మీడియం సార్, కంప్లీట్ తెలుగు మీడియం సార్. నేను కంప్లీట్ తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యారు. కంప్లీట్ సో తెలుగు మీడియం ఇట్లా సార్. మనకి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడమే కదా మెయిన్ రీజన్ ఇట్లాంటి సర్వీసెస్. మెయిన్ వాళ్ళకి నమ్మకం ఉంటుంది సార్. మన పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, లేదని సార్ పక్క వాళ్ళకి చూడడం, ఇంకా అంతా ఇదైపోతుంది సార్, మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు సార్ మెయిన్. వాళ్ళు చదివేది వదిలేస్తే పక్కన వాడు ఏం చదువుతున్నాడు, పక్క ఇన్స్టిట్యూషన్స్ అదే ఏం సార్, పెడుతున్నాయి, మన మెటీరియల్ సరిపోతుందా లేదా, ఇదే అదే ఉంటుంది. అదే సార్. Yes, yes. ఉన్నదాన్ని వీళ్ళు వినియోగించుకోకుండా పక్క దానికి చూస్తారు సార్ అందరూ. ఇంకంతే కదా. మీ ఇన్స్పైరింగ్ రోల్ మోడల్ ఎవరు? ఎప్పుడైనా రోల్ డల్గా మేడం ఉన్నప్పుడు కానీ, స్లోగా ఉన్నప్పుడు కానీ ఒకరిని తలుచుకుంటే మనకి మళ్ళీ రీగైన్ ఆ స్ట్రెంత్ అంతా వచ్చేస్తుంది కదా. ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఇంకా మా అమ్మమ్మ, అంటే మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ చెప్తూ ఉండే సార్, ఎప్పటికైనా సార్ మీరు మీ అమ్మకి మీ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి అని చెప్తూ ఉండే సార్. మా అమ్మకి వచ్చిన పెన్షన్ కూడా మాకు ఇచ్చిస్తుండేది ఇంకా డబ్బులు. ఉమ్, ఉమ్. ఈ 2 ఇయర్స్లో మా నాన్న ఈ 2 ఇయర్స్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఒక లో మూమెంట్ కానీ హై మూమెంట్ కానీ, సో మీలో మీకున్న ఈ పట్టుదల కానీ రెట్టింపు అవ్వడం కానీ, మనం ఒక టర్నింగ్ పాయింట్ అంటాం కదా, అట్లాంటి అవును. ఇన్సిడెంట్ ఇప్పటి వరకు మీ యొక్క ప్రిపరేషన్లో? అట్లాంటి ఇన్సిడెంట్ అంటే సార్, అట్లాంటి ఇన్సిడెంట్ ఏం లేదు సార్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అంత కామన్ సార్. ఇంకా అదంతా నార్మల్. ఇంకా ఎవరికి వెళ్ళిపోవడం సార్. ఇంకా మనకు ఒకటే స్పష్టమైన లక్ష్యం సార్, ఇంకంతే, ఇంకేయలేదు. ఇంకా మనకి ఎన్ని వచ్చినా సరే ఇంకా అన్ని విడిచిపెట్టేసి ఇంకా ఫోకస్ తిరిగి ఉన్నాను సార్ నేనైతే మాత్రం. హెల్త్ బ్యాక్ పెయిన్ నాకు వచ్చేది సార్ అప్పుడు. విపరీతం బ్యాక్ పెయిన్ వచ్చేది, ఒక్కోసారి అసలు 100 దాటిస్తారు, 102, 103 వచ్చేది ఫీవర్. ఇంకా అలాగే ఎర్లీ మార్నింగ్ జాకింగ్కి వెళ్ళడం, జస్ట్ ఇంకా అలాగే మనకి మనమే మోటివేట్ చేసుకొని ఇంకా అలాగే ఎదరికి వెళ్ళిపోవడం సార్. ఇంకా ఇప్పుడు మీకు సర్వీస్ డిటి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. మీకు రేపు అవును సార్. సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంటుంది కదా, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కానీ చాలామందికి మీరు ఇన్స్పిరేషను. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 10 మాటలు 4 మాటలు 10 మందితో మాట్లాడిన ఇంటరాక్షన్ అయినా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్, మోటివేషను అంటూ అవును ఉంటాము. సార్. సో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? హౌ యూ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ టు ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ స్టేట్? అంటే ఏదైనా సార్ సొసైటీలో మంచిగా మన ఉండాలి సార్, ఏదైనా సరే. అంటే మన లెవెల్లో మా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని సక్రమంగా అందే విధంగా చూడాలి సార్ మొత్తం అంతా. సో లాస్ట్కి మీ పెట్టిన ఎఫర్ట్కి ఈరోజు మీరు సక్సెస్ అయ్యి గ్రూప్ 2 రిజల్ట్స్లో మీ పేరు డిప్యూటీ తహసీల్దార్గా మునకల గణపతి, సివిక్ సెంటర్ అవును ప్రౌడ్ సార్. స్టూడెంట్. సో మీకు రేపు చేయబడే మీ సర్వీసెస్లో కానీ కెరీర్లో కూడా అన్ని అన్ని విషయాలు మీరు అనుకున్న చేయగలగాలనేసి ఐ విష్ ఆల్ ద బెస్ట్. లాస్ట్కి మన వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పర్టికులర్లీ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ ఆల్సో టీమ్ సివిక్ సెంటర్. టీమ్ సివిక్ సెంటర్ గురించి మీరు ఏమైనా అక్నాలెడ్జ్ చేయాలనుకుంటున్నారా? టీమ్ సివిక్ సెంటర్ గురించి చెప్పాలండి సార్, ఇంకా ఎగ్జామ్స్ అయితే ఇంకా టైం టు టైం కండక్ట్ చేస్తారు సార్. అసలు దాంట్లో అసలు ఏం లేదు సార్. ఇంకా సిలబస్ అనుగుణంగా 360 degrees లో పేపర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. మనకి సింపుల్ టు మోడరేట్ తర్వాత హార్డ్ మొత్తం అన్ని విధాలుగా ఉంటుంది సార్. నాకైతే సెకండ్ పేపర్ లో నేను బెస్ట్ స్కోర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సార్, సివిక్ సెంటర్ లో నేను ఎక్కువ మార్క్ టెస్ట్ రాయడం సార్. అసలు సివిక్ సెంటర్ లో మార్క్ టెస్ట్ రాస్తే ఇంకా తెలియలేదు, దాంట్లో మనం బెస్ట్ ఇచ్చామని అంటే ఇంకా తెలియలేదు సార్. అది అనేది నమ్మకంతో ఉండదు సార్. మనం స్టేట్ లో బెస్ట్ లో ఉంటుంది ర్యాంక్ అది. బెస్ట్లో నాకు ఉంటుంది. ఫస్ట్ నుంచి Yes.
బెస్ట్ ర్యాంక్ అనేది పక్కా సార్, అది మాత్రం నేను చెప్పగలను. ఆ, ఎస్, మీలాంటి ఆస్పిరెంట్స్ ఈరోజు సక్సీడ్ అయ్యి ఆ, మీ లైఫ్లో మేము కూడా ఒక స్మాల్ రోల్ ప్లే చేసినందుకు ఐ విష్ టు అక్నాలెడ్జ్ అవర్ టీమ్ మెంబర్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక టెస్ట్ పెట్టాలంటే టైంకి డెలివర్ అవ్వాలంటే చాలా స్టేజెస్ ఉంటుంది. క్వశ్చన్ టాపిక్ సెలెక్షన్, దాని తర్వాత డెవలప్మెంట్, రివ్యూ, మళ్ళీ మనము పెట్టిన తర్వాత ఏమైనా కీ మిస్టేక్స్ వచ్చి మళ్ళీ రిపోర్ట్ చేసుకోవడం, వాటిని రెక్టిఫై చేయడం, స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం. అలా అవును. ఆ, మీరెంత కష్టపడ్డారు, మన టీమ్ సివిక్స్ సెంటర్ కూడా అంతే కష్టపడ్డారు. ఇంకా ఇట్లాంటి మీలాంటి సార్ అవును ఆస్పిరెంట్స్ సార్. ఈరోజు సర్వీస్ తెచ్చుకుంటే మేము పడిన కష్టం అంతా అసలు మీ కష్టంతో పోలిస్తే, యాజ్ ఏ ఆస్పిరెంట్ ఐ స్టిల్ రిమెంబర్ యాజ్ అన్ ఆస్పిరెంట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు మన నేమ్ ఫైనల్ లిస్ట్లో ఉన్నప్పుడు వచ్చే ఆనందం అనేది చాలా మరవలేనిది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ గణపతి. మీరు కూడా చాలా థ్యాంక్ మంది యూ సార్. ఇన్స్పిరేషన్గా ఉండాలనేసి, మోటివేట్ చేయాలనేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక 2 minutes నేను రికార్డింగ్ ఆపేస్తున్నాను. జస్ట్ ఓకే క్యాజువల్ సార్. ఇంట్రాక్షన్ ఓన్లీ, క్యాజువల్. ఓకే సార్. మీరు ఫస్ట్ పెట్టుకునింది ఆ, ఇది పెట్టారా? ఎంసీ పెట్టారు, మున్సిపల్ మున్సిపల్ కమిషన్. పెట్టారు. దాని తర్వాత సబ్ రిజిస్టర్ పెట్టుకున్నారు. అవును సార్. ఎంత వచ్చింది స్కోరు మా మా మెయిన్స్ దాంట్లో? 235 వచ్చేది సార్ స్కోర్. కమ్యూనిటీ ఏంటి? బీసీడీ సార్, బీసీడీ ఫస్ట్ జోన్ సార్. ఇంక 1 or 2 marks వచ్చింటే వచ్చింటుందేమో, అంతే కదా. బట్ మనకి ఒక పేపర్ ఈజీగా రావడం వల్ల కొద్దిగా సీరియస్ ప్రిపేర్ అయిన వాళ్ళకి దెబ్బ అయింది. లేకపోతే అంటే అంటే ఫస్ట్ పేపర్ తో పోలిస్తే సెకండ్ పేపర్ బాగా ఫోకస్ చేసింది సార్. నాకు సివిక్ సెంటర్ వల్లే నాకు నిజం చెప్పాలి సార్, ఫస్ట్ సెకండ్ పేపర్ బాగా ఫోకస్ చేసింది సార్. ఫస్ట్ పేపర్ నేను కంప్లీట్ విడిచిపెట్టలేదు, కానీ మెయిన్ సెకండ్ పేపర్ మీద చాలా ఫోకస్ చేసింది సార్ నేనైతే మాత్రం. ఉమ్, రెండు నాకు స్కోర్ వచ్చింది సార్. ఫస్ట్ పేపర్ 118 వచ్చింది సార్ స్కోర్, సెకండ్ పేపర్ 117 సార్. ఉమ్. మంచి స్కోర్, మంచి స్కోర్. మళ్ళీ ఏమైనా గ్రూప్ 1 రాద్దామని అనుకుంటున్నారా, లేకపోతే? గ్రూప్ 1 రాద్దాం అనుకుంటున్నాను సార్, కాకపోతే మళ్ళీ డీటీ వచ్చేసరికి ఇంకా ప్రిపరేషన్ టైం సరిపోదా చూసుకొని ప్రిపేర్ అవ్వాలి సార్. ఇంకా ఆల్రెడీ 2 times రాసింది సార్ మెయిన్స్ గ్రూప్ 1. ఉమ్. సో దాని అనుభవంతో ఒక గ్రూప్ 2 మీద స్టిక్ ఆన్ అయ్యి సర్వీస్ తెచ్చుకున్నారు. అవును సార్. 18 అంటే ఏమైనా చెప్పండి, చెప్పండి. ఫస్ట్ నుంచి గ్రూప్ 2 సార్ ఫోకస్ అడిగింది, కాకపోతే ఈ మధ్యలో గ్రూప్ 1 తర్వాత ఎస్ఏ ఒకసారి రాసింది సార్, గ్రూప్ 1 అయితే 2 times రాసింది సార్ ఇంకా. ఉమ్. చూడండి, ఒకవేళ రాద్దాము, రాయగలను, టైం ఉంటుంది, మీకు ఏమైనా మోటివేషన్ ఉంటే లెట్ మీ నో, విల్ ట్రై టు ఇంటరాక్ట్. ఓకే. ఓకే జస్ట్ సార్. మనకు అనిపిస్తుంది కదా, నేను ఇంకా చేయాలి, లేకపోతే చేయగలనా, టైం ఉంటుందా, లేదు దిస్ ఇస్ ఫైనల్, ఐఎమ్ ఓకే, హ్యాపీ, ఫుల్ ఖుష్ అన్నప్పుడు మనకు ఒక లిమిటేషన్ ఆఫ్ అచీవ్మెంట్ ఉంటుంది కదా ప్రతి ఆస్పిరెంట్కి. మీకు అవును సార్. ఆ, దాన్ని పట్టుకొని మీకు ఏమన్నా గ్రూప్ 1 రాద్దాము, రాయాలనుకుంటానంటే మన టీమ్ సివిక్స్ సెంటర్కి మెసేజ్ చేయండి, ఐ విల్ ఇంటరాక్ట్, నో ఇష్యూ. ఓకే. ఓకే. ఓకే సార్. కంగ్రాచులేషన్స్ గణపతి, ఎంజాయ్ ద మూమెంట్. దట్స్ నాట్ ఎన్ థ్యాంక్ యూ ఈజీ. సార్. మనకి ఉన్న పోస్టుల్లో డీటీ రావడం అనేది అంత ఈజీ కాదు. అదే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, వస్తుంది.